ఎంఎస్ ధోని లక్నో టీం ని ఓడించడానికి గల కారణాలేంటో, అసలు ఈ గెలుపు క్రెడిట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా బాస్? అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తనకెందుకు ఇచ్చారో అని, ఇది అందుకోవాల్సిన వాళ్ళు వేరే ఉన్నారంటూ చేసిన సంచలన వ్యాఖ్యల గురించి ఈ వీడియోలో చూసేద్దాం. 5 ఓటములు, వరుసగా 5 ఓటముల తర్వాత చిన్న టీం లక్నో టీం ని 3 వికెట్ల తేడాతో ఓడించి మళ్ళీ గెలుపు బాట పట్టింది. ఇక మ్యాచ్ తర్వాత ధోని మాట్లాడుతూ, ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపు మా టీం కి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా కఠినమైన మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ లో గెలవడం హ్యాపీగా ఉంది. ఇది మా విన్నింగ్ మొమెంటం ని మారుస్తుందని ఆశిస్తున్నాం. గత మ్యాచ్ లో మేము ఫస్ట్ 6 ఓవర్స్ సరిగా బౌలింగ్ చేయలేకపోయాం. అయితే మిడిల్ ఓవర్స్ లో కంబ్యాక్ చేశాం. బ్యాటింగ్ లో కూడా ఆశించినంత ఆరంభాలు అందుకోలేకపోయాం. మా ఓటములకి చెన్నై వికెట్ కూడా ఓ కారణమనే అనుకుంటున్నా. మేము మెరుగైన వికెట్స్ పై అత్యుత్తమంగా రాణించాలి. బ్యాటర్స్ కి కూడా కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అలాగే పవర్ ప్లే లో బౌలింగ్ చేసేందుకు మాకు ఎక్కువ బౌలర్స్ కావాలి. అశ్విన్ తో పవర్ ప్లే లోనే 2 ఓవర్స్ వేయించి తనపై చాలా ఒత్తిడి పెట్టాం. అందుకే పవర్ ప్లే లో ఎక్కువగా బౌలింగ్ వేసే బౌలింగ్ ఆప్షన్స్ కోసం టీమ్ లో మార్పులు చేశాం. ఈ మ్యాచ్ లో మా బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. వారు అద్భుతంగా రాణించారు. కానీ బ్యాటింగే ఇంకాస్త మెరుగుపడాలి. ఇక షేక్ రషీద్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. గత కొన్నాళ్ళుగా తను మా టీంతోనే కొనసాగుతున్నాడు. తనలోని స్కిల్స్ ని మేము గమనించాం. ఈ ఇయర్ నెట్స్ లో సూపర్ గా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ యూనిట్ నుండి ఆశించిన ఫలితాలు రాకపోవడంతోనే బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోనే షేక్ రషీద్ కు అవకాశం దక్కింది. తను చాలా అద్భుతంగా ఆడాడు. అయితే ఇది ఆరంభం మాత్రమే. వేరే బ్యాటర్స్ లా కాకుండా తను ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ తో బౌలర్లని డామినేట్ చేసే సత్తా ఉన్నోడు అని అన్నాడు ధోని. అలాగే అసలు నాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు ఇచ్చారో అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈ అవార్డు అందుకోవడానికి నూర్ అహ్మద్, రవీంద్ర జడేజాలు అన్ని విధాల అర్హులు. వారి సూపర్ బౌలింగ్ తోనే లక్నో టీం ని తక్కువ స్కోర్ కి కట్టడి చేయగలిగాం. నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీసుకోకపోయినా కేవలం 13 రన్సే ఇచ్చాడు. ఇక సర్ రవీంద్ర జడేజా 3 ఓవర్స్ లో 24 రన్సే ఇచ్చి కీలకమైన 2 వికెట్లు కూల్చాడు. సో వీరిద్దరిలో ఎవరికైనా ఇచ్చుంటే బాగుండు అని అన్నాడు ధోని. ఇది బాస్ ఎంఎస్ ధోని పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ కొట్టండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.